महालक्ष्मी की जय, हिंदू धर्म की जय, शालिग्राम भगवान की जय, जय श्री राम। जय जय श्री राम। ये जिस भूमि पे आप लोग आए, इस भूमि का नाम श्री शालिग्राम भगवान है, जो नेपाल से आया था रथ यात्रा के साथ में। 2 पत्थर आया था, एक पत्थर इससे सीता जी बनाए जाएंगी और इससे राम जी बनाए जाएंगे। किससे? वो वाले से। इससे जी। ये नमस्कार अंकल जी, ये वाला రామ్ జీ బనేంగే, సీతా జీ। సో ఇవి నేపాల్ నుంచి వచ్చిన స్టోన్స్ అంట. దీంతో రాముణ్ణి తయారు చేస్తారట. అక్కడ ఏదైతే ఫస్ట్ నేను చూపించానో అక్కడ దాంతో సీతాదేవిని తయారు చేస్తారంట. జై శ్రీరామ్. సో ఈ స్టోన్ ఏదైతే ఉందో దీంతో సీతమ్మ వారిని తయారు చేస్తారట, సీతమ్మ వారి విగ్రహాన్ని తయారు చేస్తారట. ఈ 2 స్టోన్స్ కూడా 2 అయితే ఏమంటారు శాలిగ్రామం, क्या बोलते हैं इसको? शालिग्राम बोलते हैं ना. ఈ శాలిగ్రామాలన్నింటినీ కూడా నేపాల్ నుంచి తీసుకుని వచ్చారు. नेपाल से आया, जो सप्त ऋषियों के द्वारा यज्ञ करवाए थे राजा दशरथ जी महाराज। तो यज्ञ करवाए तो ऋषि मुनि अग्नि देवता खीर लेके प्रगट हुए, तो तीनों रानियां खीर खाई। कौशल्या, केकई, सुमित्रा, तीनों रानियां खीर खाई। फिर 4 बच्चे हुए। यहाँ पर जो है मूर्तियाँ रामायण स्टोरी रिलेटेड, जी 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 जी, जन्म से लेकर जी। सो ये सारे हाथ से बना हुआ है। जी, ये हाथ से बनाया गया। मंदिर बनेगा तो ये सब लगेगा वहाँ पे। हाँ, ఓకే. సో ఇక్కడ ఇవన్నీ చేసిన మూర్తులన్నీ కూడా రామాయణ వృత్తాంతాన్ని మొత్తం కూడా చక్కనైన శిల్పాల రూపంలో చెక్కడం జరిగింది. మందిరం నిర్మించిన తర్వాత ఇవన్నిటిని కూడా అక్కడ లొకేట్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా చేతులతోనే తయారు చేస్తున్నారు. ఈ మొత్తం కూడా ఇట్లా చేతులతోనే తయారు చేస్తున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు అనమాట, చేసే మన వీళ్ళు కూడా ఉన్నారనమాట. సో వీళ్ళే అనుకుంటా నాకు తెలిసి.